దీని గురించి నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ రావణ కష్టంలా కాలుతుందని అనిపిస్తుంది. సామాన్య ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని అనిపిస్తుంది. నాయకులు బాగానే ఉంటారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇప్పుడు కాబోయే ఆయన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారైనా, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైనా, ఎమ్మెల్యేలైనా దాంట్లో పెద్ద ప్రదేశం ఉండేవాళ్ళు మొత్తం వీళ్ళంతా బాగానే ఉంటారు. ఊళ్ళలో ఎట జరుగుద్దంటే ఇప్పుడు అవతల పల్నాడు అయితే ఊళ్ళే లేచిపోయారమ్మ పాపం. ఎకరాలే ఒక ఎకరం కూడా ఉండేవాళ్ళు ఉండరు. రాజకీయం పిచ్చి జెండా పిచ్చిలో పడి నా వర్గం వీళ్ళు నా వర్గం వాళ్ళు అని చెప్పి ఇప్పుడు ఈ పార్టీకి వెళ్తే ఈ వర్గం వాళ్ళు పాఠం ఊళ్ళోంచి లేచి, ఆ పార్టీ వాళ్ళకి వెళ్తే ఆ పార్టీ వాళ్ళు లేచి పాఠం ఇళ్ళ మీద పడి ధ్వంసం చేసుకోవటం. కష్టపడి రెయ్యం బావులు కష్టపడి ఒక్కొక్కరి కాడ కనీసం 10 లక్షల ఆస్తి కూడా ఉంటుందో ఉండదో అట్ట నాశనం అయిపోతారు. ఈ ప్రజల గురించి ఎందుకు పట్టించుకోవట్లేదు వీళ్ళు? తిరుపతి లడ్డు గురించి దాన్ని ఒక రాజకీయం చేస్తారు. ఏమిటికి దేవుడు 7 గంటల వాడు వెంకటరామన్ ఆయనే చూసుకుంటాడు ఆయన లడ్డు గురించి. వీళ్ళు చూసుకోవాల్సినంత మాత్రపౌలు కాదు కదా. దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అంతే. వీళ్ళు కానీ వాళ్ళు కానీ నేను ఇద్దరినంట దాని గురించి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసి సామాన్య ప్రజల భవిష్యత్తుని నాశనం చేస్తారు. ఏపీలో రావణ కష్టంలో కాలుతారు అనమాట. అందుకే నేను పవన్ అన్న అంటున్నా, అసలు నువ్వు ఏపీ రాజకీయంలో పోయినందుకు ఏరబోగ వసంతరాయుగా అవతరించిన అన్నా నువ్వు ఈ దెబ్బతో రాజకీయం మారిపోద్ది అనుకున్నా. శాసించాలి కదా. ఇంత పవర్ఫుల్ వాళ్ళు ఎక్కినా కూడా ఇంకా ఎందుకు రాజకీయం అవంత రంగులు పూసుకొని రావణ కష్టంలో లేస్తుంది అవతల ఈ వంక పెట్టుకొని ఆ వంట. ఇప్పుడు అంబటరాంబాబుకి ఏమైద్ది? ఆయన అలా కూర్చున్నా రాజాబతికి అయిద్ది. ఇప్పుడు సామాన్య ప్రజలు ఈ వంక పెట్టుకొని ఒకళ్ళు ఒకరు తగలబెట్టుకుంటారు, ఆస్తులు ధ్వంసం చేసుకుంటారు, ప్రాపర్టీలు ఆగమైపోతాయి, సొమ్ములు పోతాయి, అన్నీ పోతాయి అమ్మా. అన్నీ పోయి ఊళ్ళే వదిలిపెట్టిపోతారు ఖాళీ చేసి. అట్ట జరుగుద్ది అవతల రాజకీయం. ఏపీ రాజకీయం అంటే దయచేసి మీరు ప్రజలను పాలియడానికి వచ్చారా లేకపోతే మిమ్మల్ని మీరు అనుకొని ప్రజలను సర్వనాశనం చేయడానికి వచ్చారా అని నా క్వశ్చన్. ఆంధ్రప్రదేశ్కి దేవుని లాగటానికి అసలు వీళ్ళెవరు? రావటానికి ఆయన చూసుకోడా? నారాయణుడు నరుని పుట్టించింది నారాయణుడే కదా. ఆడ అవకలు జరిగితే ఆయన చూసుకుంటాడు కదా. ఆడ కల్తీ జరిగిందా జరగలేదా ఏం జరిగింది అనేది ఆయన చూసుకుంటాడు. వాళ్ళకి తగ్గ శిక్ష వాళ్ళకి వేస్తాడు. ఇప్పుడు అసలు ఈ రాజకీయ నాయకులు మొత్తానికి అసలు శ్రీవారి ఉండి మీద పడతాయి ఏంది నాకు అర్థం కావట్లేదు. ఎటు చుట్టూ తిరిగి కూడా 7 గంటల వెంకటేశ్వర స్వామినే తీసుకొస్తాను రాజకీయం పేరు మీద. ఇదివరకు రాలేదే, తిరుపతి రాలే పేరు ఇదివరకు. ప్రతి సెలబ్రిటీలు కూడా తిరుపతి పోయి సెలవులు కప్పుకుంటారు. దేనివల్ల ఇప్పుడు ఇంకేమన్నా మాట్లాడితే లడ్డు తీసుకొస్తారు. మాటకి కల్తీ జరిగిందా ఏం జరిగింది ప్రజలు చూసుకుంటారు, దేవుడు చూసుకుంటాడు. ఈ మధ్యలో ఈ మాటలు అనుకొని ఒకళ్ళొకళ్ళ మాటలు అనుకొని సామాన్య ప్రజల భవిష్యత్తు మీద ఇట్లా సర్వనాశనం చేసేది ఎందుకు? వాళ్ళ భవిష్యత్తులు దెబ్బతీసేది ఎందుకు? మీరు ప్రజలను పాలియడానికి వచ్చారా? రాజకీయం పేరు చెప్పి రావణ కష్టం చేయడానికి వచ్చారా అని నేను ఏపీ ముఖ్యమంత్రులను అడుగుతాను. ఇద్దరిని అడుగుతున్నా. ఎవరిని? చంద్రబాబు నాయుడు అనని మన జగన్మోహన్ రెడ్డి అనని. వీళ్ళిద్దరిని ఖర్చుంటే మీ ఇద్దరు చూసుకోవాలి. కానీ మధ్యలో ప్రజలు ఎంతమంది వస్తారు అనుకుంటున్నావు? సామాన్య ప్రజలు ఇప్పుడు మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప అని సామాన్య ప్రజలు కొట్టుకుంటున్నాం. అవతలైతే సామాన్యంగా వాళ్ళకు ఉండే చిన్న ప్రాపర్టీలే వాళ్ళే ధ్వంసం చేసుకొని ఊళ్ళే లేచిపోతున్నాయి. అదెందుకు ఆలోచించట్లేదు నాయకులు అని నేను అంటున్నాను. ఇప్పుడు ఈయన పేరు పెట్టుకొని ఇప్పుడు నేను అన్నాడు అంబటరాంబాబు ఎవరు ఆయన? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏంటి వాడమ్మ మొగుడా అని ఈయన ఒక మాట అన్నాడు, వదిలిండు. తర్వాత ఈయన చూసుకుంటాను అంటుండు. అంత వయసు వచ్చింది కదా ఆ అన్నకి. ప్రజలను కాపాడాలనుకున్నప్పుడు ఇవన్నీ ఎందుకు?